తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శబ్దము అర్థము వలె పార్వతీ పరమేశ్వరులు పరస్పరం అంటిపెట్టుకొని అవిభాజ్యులై భజింపబడుతూ సమస్త లోకానికి తల్లిదండ్రులై తమ సంతానమైన భక్తజనులను సంరక్షించుతూ ఉంటారు. వారు జగత్పితరులు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెత. పరమేశ్వర సంకల్పం ఈశ్వరేచ్ఛ కలగనిదే ఆయనకు గుడి కట్టి కొలుచుకోవడమైనా అసాధ్యకృతమే అవుతుంది. నీరుకొండ గ్రామంలో పేరెన్నికగన్న ఆలయంగా శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఈనాడు విరాజిల్లుతోంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. విచ్చేయండి. ఏళ్లుగా నీరుకొండ గ్రామం ఉన్న గ్రామంలో ఓ గుడి అంటూ లేదు. అలాంటిది 2007వ సంవత్సరంలో శివాలయం నిర్మించాలనే సంకల్పం గ్రామస్తులకు ఏర్పడింది. నవంబర్ 2007లో శంకుస్థాపన జరిగింది. సుందరమైన ఆలయ నిర్మాణం త్వరితగతిన జరిగి విశాఖ శ్రీ స్వరూపానంద స్వామి కరకమలాల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన పాంచరాత్రాగమ పద్ధతిలో జరిగింది. మృంగడువాడు విభుండును మృంగడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. భూషించినంతనే సకలమిచ్చు బోళా శంకరుడు సేవించినంతనే శుభములిచ్చే భక్త సులభుడు దరిచేరినంతనే దయచూపే శివమూర్తి వేడుకున్నంతనే వేదనలు బాపే హరుడు ఆ నీలకంఠేశ్వరుడు. గళాన గరళాన్ని దాల్చింది సైతం లోకాలనుద్ధరించడానికి. ఆ తండ్రికి తగ్గ తల్లియే ఆ భవానీ. గుంటూరు జిల్లాలోని ఒక కుగ్రామం నీరుకొండ. అది మంగళగిరి మండలంలో ఉంది. శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం విశాలమైన స్థలంలో ప్రశాంత వాతావరణంతో పచ్చని వృక్ష సముదాయాలతో కానవస్తుంది. గ్రామం చిన్నది, గ్రామస్తులు సంఖ్యలో తక్కువే అయినా ఆలయం చాలా ప్రసిద్ధిగాంచి జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా స్వామివారిపై భక్తి విశ్వాసాలతో తరలివచ్చే స్త్రీలు ఆబాల గోపాలమైన భక్తులతో వైభవంగా ఉంటుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకొని అవ్యక్తమైన ఆనందానుభూతులకు లోనవుతారు. ఆ విశేషాలేంటో వీక్షించండి. 16 స్తంభాలతో శివాలయంలోని విశాల ప్రాంగణం భక్తులు స్వామిని దర్శించుకోవడానికి అనుకూలంగా భాసిస్తోంది. ఇక గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వరుడు లింగరూఢి అయి రజతమయ ఆదిశేష కవచంతో వస్త్రాలంకృతమై పుష్పమాలాదులు దాల్చి పైన అభిషేక పాత్రతో భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయ ద్వారం ఎదురుగా నల్లని ఎత్తైన రాతినందిని చూస్తాం. నందీశ్వరునకు స్త్రీలు నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసుకోవడం మాత్రమే కాదు, సాక్షాత్తు కైలాసం నుండి దిగివచ్చిన మూర్తిగా సంభావించి పూజిస్తారు. न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 నంది వాలాన్ని స్పృశిస్తూ నంది కొమ్ముల నడుమ నుండి భక్తులు నీలకంఠేశ్వరుని దర్శించి భక్తిభావ తన్మయులవుతుంటారు. అర్చక స్వాములు స్వామికి శైవాగమ పద్ధతుల్లో అభిషేకాలు పూజలు కావించి భక్తులకు హారతి దర్శనం, శఠగోప ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు అందిస్తారు.
నీరుకొండ శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం మరియు ఇతర పర్వదినాలలో స్వామివారికి జరిగే పంచామృతాభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఆనంద పరమానంద పరమానంద ఆనంద పరమానంద పరమానంద జగతి నీదే జన్మ నీదే జగదానంద పాట నీదే పాట నీదే ఆత్మానంద నిసరి సరిగా అమరి సరి సరి సదని మమ కమరి స ఆనంద పరమానంద పరమానంద. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో చూడండి. తొలి పూజలందుకునే వినాయకుడి పూజా ప్రతిమ కూడా ఆకట్టుకుంటుంది. భక్తులు గణాధిపుని సేవించుకుని హారతులు కళ్ళకద్దుకుని తీర్థం గ్రహిస్తారు. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. అలాగే భవానీ అమ్మవారి సన్నిధానంలో కుంకుమాది పూజలు కావించుకుని శఠగోప ఆశీర్వాదాలు, హారతులు, తీర్థసేవను పరిగ్రహిస్తారు. ఆలయం చెంతనే నవగ్రహ మంటపం కూడా ఉంది. సూర్యచంద్రాది నవగ్రహమూర్తులకు భక్తులు మనసా ధ్యానించుకుని ప్రదక్షిణలు కావిస్తూ గ్రహదోషాల నివారణకై తైలాభిషేకాలు, దీపారాధనలు, ప్రదక్షిణ నమస్కారాలు కావించుకుంటారు. నీరుకొండ భవానీ సమేత నీలకంఠేశ్వరాలయం గ్రామంలో ఈశ్వరేచ్ఛగా ఈడేరిన భక్తజన ఆకాంక్ష. గ్రామ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్న ఆలయం నిత్య పూజలతో, విశేష ఉత్సవాలతో, వార్షిక వైభవాలతో అలరారుతూ ఉంది. ఆలయంలో మహావైభవంగా, ఆగమశాస్త్రయుక్తంగా వేద పండితులు, అర్చకులతో విశాఖ శారదాపీఠ శ్రీ స్వరూపానంద స్వామీజీ సన్నిధానంలో అశేష భక్తజన బృందం పరివేష్టించి ఉండగా వినాయకుడు, నంది, అర్ధనారీశ్వరుడు, నీలకంఠేశ్వరుల విగ్రహాల ప్రతిష్టాపన నిమిత్తం కలశ పూజలు, హోమక్రతువులు, నవధాన్యాలతో పవిత్ర మంత్రోచ్చారణల నడుమ మంగళవాద్యాలతో మహోత్సవం జరిగింది. దంపతులు, ఆలయ కమిటీ పెద్దలు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం నలుమూలలా పవిత్ర జలంతో సంప్రోక్షణ జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన వేదికలను కలశాలతో పూజించి, నవధాన్యాలు పరచి, పవిత్రంగా సిద్ధపరచి, వైభవోపేతంగా ప్రతిష్టాపన కావించారు. ఆలయ గోపురం పైభాగాన మంత్రసహితంగా కలశాలను కూడా అంతా కలిసి ప్రతిష్ఠ కావించారు. ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా చలువ పందిళ్లు వేసి, హోమగుండం ఏర్పరచి, బరువైన సుందర దేవతా విగ్రహాలను పవిత్రంగా తరలించి తెచ్చి, పసుపు కుంకుమలతో అర్చించి, అభిషేక శుద్ధి కావించి, ధూపదీప హారతుల నొసగి, భక్తజనానందదాయకంగా ఆలయంలో వాటి సన్నిధానాలలో సుప్రతిష్ఠితం చేశారు. హోమ విధులనాచరించి మూల విగ్రహాలను రజత ఆదిశేష కవచంతో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక ఎత్తైన ధ్వజస్తంభం ఆలయం ముందు ఎత్తే వేళ భక్తజనం బహుళ సంఖ్యలో పోటెత్తింది.
ధ్వజస్తంభాన్ని శుద్ధ జలంతో కడిగి నిలబెట్టే వేళ భక్తులు శివనామస్మరణంతో పులకించిపోయారు. మకర తోరణంలో ఉత్సవమూర్తులను నిలిపి స్వామివారి కళ్యాణం కూడా వైభవంగా జరిపారు. హారతులు, తీర్థాలు, భక్తుల సంరంభంతో పాటు ఆ రాత్రి భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం దీపకాంతులతో ధగధగలాడింది. అలాగే కాళీ, హనుమ, రాక్షసాది విచిత్ర వేషధారణలతో ఆలయం ముందు వీధి నాటకం వలె నటుల వేషధారణలు, ఘటనా ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీరుకొండ భవానీ సమేత నీలకంఠేశ్వరాలయం గ్రామంలో ఈశ్వరేచ్ఛగా ఈడేరిన భక్తజన ఆకాంక్ష. గ్రామ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్న ఆలయం నిత్య పూజలతో, విశేష ఉత్సవాలతో, వార్షిక వైభవాలతో అలరారుతూ ఉంది. ఆ శివానుగ్రహం అందరికీ అన్ని వేళలా సమకూరాలని మనసా వాంఛిస్తూ మరో ఆలయ సందర్శనం చేద్దాం.